ఏదో రకంగా కురబలని వాల్మీకులకు దూరం, పార్థసారథికి దూరం చేస్తే నేను విజయం సాధించినట్టే అని వాల్మీకుల్లో ఉన్నటువంటి ఎవరి మీద కేసులు ఉన్నాయో, ఎవరు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసుల దగ్గర నుంచి ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడంట. ఎవరైతే బెదరో అదనలో మిగతా పార్టీల్లో ఉంటారో, ఈ తప్పనిసరిగా పార్థసారథికి ఓటేస్తామనుకున్నారో వాళ్ళందరినీ ఓటుకు 5,000 పెట్టి కొనేస్తానంటున్నాడంట. వాల్మీకుల అభిమానం 5,000 రూపాయలు పెట్టి కొనగలరా ఎవరన్నా అని అడుగుతా ఉన్నా. ఆ శక్తి సామర్థ్యాలు ఎవరికన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. అయ్యా, వాల్మీకులు గురబలు ఎవరు కూడా అమ్ముడు పోవడానికి ఈరోజు సిద్ధంగా లేరు. ఈరోజు రాజ్యాధికారం కావాలా, ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ కావాలా, తమ సొంత సమాజమైనటువంటి వాల్మీకుల్ని కురబలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకోవడానికి ఎమ్మెల్యే ఎంపీలు అవడం తప్పనిసరి అన్న విషయాన్ని మీకు అందరికీ చేతులెత్తి మొక్కుతా ఉన్నా, చెబుతా ఉన్నా. ఏమి ఇబ్బంది లేదు. సాయి ప్రసాద్ రెడ్డి నుంచి 5,000 రూపాయలు ఇస్తారంటే 10,000 రూపాయలు అడగండి. ఎందుకు? ఆ 10,000 రూపాయలు, ఒక్కొక్క ఓటుకు 10,000 రూపాయలు పెట్టుకుంటున్నాడంటే అన్ని వందల వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించినాడని. ఆ డబ్బులని మనవే, ప్రభుత్వం మనకు పంపించిన డబ్బులన్నింటినీ కొట్టేసి మూటలుగా ఇంట్లో దాచుకున్నాడు. డబ్బులు తీసుకోండి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర 10,000 రూపాయలు తీసుకోండి. నియోజకవర్గం అవతల బంతి పడాలా, సిక్సర్ కొట్టాలా, మళ్ళీ ఆ బంతి కనపడకూడదు, ఇక్కడెక్కడ కనపడకూడదు ఆ బంతి. అలాగే ఇప్పుడు చూసినాం, ఇంతకు ముందు తిమ్మపన్న గారు అబ్బాయి కూడా, అలాగే ముని అన్న గారు కూడా ప్రసంగించినారు. అంటే వాళ్ళ గుండెల్లో ఎంత అభిమానం ఉంది, ఎన్ని ఇబ్బందులున్నా తెలుగుదేశం పార్టీ పట్ల, ఈరోజు పార్థసారథి గారిని గెలిపించాలనేటువంటి తపన పట్ల ఎంత ఇది ఉందనేది, ఆవేదన ఉందనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది మనకు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే ఈ రోజు వరకు ఈ వార్డు కౌన్సిలర్గా చేసి గెలిచినటువంటి వ్యక్తి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. అందుకే అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మీకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి అని అంటే పార్థసారథి గారిని గెలిపించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీలో గెలిపించాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలు మైనారిటీల అభ్యున్నతి కోసము బీసీలు పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే పార్థసారథి గారికి ఇక్కడ టికెట్ ఇచ్చారు. చాలా సందర్భాల్లో మీనాక్షి నాయుడు గారు కూడా మీకు తెలిపారు, బీసీలకు ఇప్పుడు వచ్చినటువంటి టికెట్ని, గతంలో వచ్చినటువంటి టికెట్ని చేజార్చుకున్నారు. ఈసారి చేజార్చుకోవద్దండి. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభ్యున్నతి కోసం బీసీలు పెద్దన్న పాత్ర పోషించేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలని, మైనారిటీలని చైతన్యవంతులను